హాయ్ అండి. 'ప్రవస్తి' సింగర్ ఉంది కదా! తన ఇష్యూ అయితే జరుగుతుంది ఒక 4 డేస్ నుంచి. తనేమో సునీత గురించి, సింగర్ సునీత, కీరవాణి గారి గురించి, చంద్రబోస్ గారి గురించి కొన్ని అలిగేషన్స్ చేసింది కదా! ఇంకా దాని గురించి మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. తను చేసిన అలిగేషన్స్ ఏంటి అని. ఇంకా దాని గురించయితే చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఇంకా పెద్దవాళ్ళనంటే ఆ మాత్రం వస్తారు. పెద్ద పెద్ద సింగర్స్, ప్రొడ్యూసర్స్, ఇంకా జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు, సునీత గారు అందరూ వచ్చి రియాక్ట్ అవుతున్నారు. ఇంకా సునీత గారి వీడియోకి కూడా ఈ అమ్మాయి కౌంటర్గా మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేసింది క్వశ్చన్స్ వేస్తూ. ఇంకా తనకి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేదు అని కామెంట్ కూడా చేశారు సునీత గారి వీడియోకి, ఇంకా వాటన్నిటికీ. సునీత గారు వచ్చేసి వీడియోలో తనని అమ్మలాగే చూసుకున్నాను, ఇంకా వాళ్ళ మమ్మీ తను వచ్చి తన మీద ఫేస్ మీద ఇలా తిట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా ట్రోఫీ వద్దని వెళ్ళిపోతుంటే మీరు ఎమోషనల్గా ఉన్నారని మేము ఆపలేదు అని అన్నారు వీడియోలో. ఇంకా నేను కోపంగా చూస్తూ ఉంటాను వస్తే అని అన్నావు కదమ్మా. నేనేమి అంత కోపం నాకు ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను అందరి స్టూడెంట్స్ని ఒకేలాగా చూస్తాను. మీకు జడ్జిమెంట్ పాజిటివ్గా ఇస్తే ఒకలాగా, లేకపోతే ఇంకోలాగా, నువ్వు ఫెయిల్యూర్ని తీసుకోలేకపోతున్నావు అని ప్రవస్తి గురించి అన్నారు. ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదమ్మా, నీకేమనిపించట్లేదా అని ఇవన్నీ పాయింట్స్ కవర్ చేశారు. ఇంకా సంథింగ్ తన మ్యాంగో మ్యూజిక్లో ఒక సాంగ్లో తనతో కోరస్ పాడించారంట ప్రవస్తితో. ఇష్టం లేకపోతే ఎందుకు పాడిస్తాను అని అన్నారు. మిగతా వాళ్ళని పిలిచలేదు, శ్రీధృతిని, శ్రీలలితని వీళ్ళందరినీ పిలవలేదు, నిన్ను ఎందుకు పిలుస్తాను ఇష్టం లేకపోతే అని అన్నారనమాట. దానికి ప్రవస్తి కౌంటర్ వీడియో కూడా చేసింది. ఏంటంటే తనేమో వాళ్ళ గురువుగారు సునీత గారి పాటకి కంపోజ్ చేశారంట. ఆ పాటలో కోరస్ పాడడానికి ఎవరైనా అవైలబుల్ ఉన్నారా అంటే నేనుగా వచ్చి కోరస్కి అవైలబుల్ ఉన్నాను సార్ అని చెప్పి నేను పాడాను, మీరేమీ మీ అంతటి మీరు నన్ను తీసుకోలేదు అని చెప్పి అంది. ఇంకా సునీత గారు ఇంకో పాయింట్ చెప్పారు. ఏంటంటే నువ్వు అప్సెట్ అయి ఉంటే ఒక సాంగ్ విషయంలో తను అప్సెట్ అయి ఉందంట. సంథింగ్ ఏదో మృదంగం ఇష్యూ వల్ల తను అప్సెట్ అయింది, మార్క్స్ తక్కువ వస్తాయేమో అని. నేను వచ్చి నిన్ను కన్సోల్ చేశాను, అది అందరూ చూసారమ్మా, నీకు గుర్తులేదేమో అని చెప్పి అన్నారు. అంటే దానికి తన వీడియోలో శ్రీధృతి అంటున్నా, ప్రవస్తి దానికి కూడా ఆన్సర్ చేసింది. ఏంటంటే తిను వెళ్ళి కోరస్ వాళ్ళతో ఇంకా ఆర్కెస్ట్రాతో డిస్కస్ చేస్తుంటే అప్పుడు సునీత గారు విని, అప్పుడు మీరు వచ్చి కన్సోల్ చేశారు మేడం, మీరుగా ఏమి వచ్చి నన్ను కన్సోల్ చేయలేదు, మీరు అది విన్నారు, అది నేను చూశాను, అది విన్నందుకే మీరు వచ్చి తర్వాత నన్ను కన్సోల్ చేశారు, మీ అంతటి మీరేమి వచ్చి నన్ను కన్సోల్ చేయలేదు. ఇంకా ఇంటర్వ్యూస్ రోడ్డు మీద ఇస్తున్నావు, చాలా ఇంటర్వ్యూస్ అని అన్నారు. దానికి కూడా నేను చాలా హర్ట్ అయ్యాను మేడం, నేను రోడ్డు మీద ఇవ్వట్లేదు, జూమ్ కాల్స్ అటెండ్ అవుతున్నాను, ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఇస్తున్నాను, దానికి మీరు అలా అనడం చాలా హర్టింగ్గా ఉంది. ఇప్పటికి కూడా నేను అడిగిన చాలా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వలేదు మేడం అని చెప్పి అంది. ఇంకా సునీత గారు వచ్చి నేను నిన్ను నా మ్యూజిక్లో నా పాటలో పాడించాక నిన్ను నైట్ టైం మీ మమ్మీని నేను పంపించాను నైట్ టైమ్ జాగ్రత్తగా అని అన్నారు. కేరింగ్ లేకపోతే ఎందుకు అలా పంపిస్తాను అని అన్నారు. ఇంకా దానికి ప్రవస్తి వచ్చి ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే యాక్చువల్గా ఆ రోజు మా మదర్ రాలేదు, ఓన్లీ నేను వచ్చాను మేడం, మీరు మర్చిపోయారేమో. ఇంకా ఆ రోజు నాకు చాలా ఫీవరిష్గా ఉండింది. మా మమ్మీ మార్నింగే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే సునీత గారి అసిస్టెంట్ ఎవరో ఉంటారంట,
తనతో పాటు తీసుకురావండి, నైట్ టైం అయితే మాత్రం డ్రాప్ చేసి వెళ్ళండి అని చెప్పారంట. సో అలా ముందే మాట్లాడుకున్నందుకే డ్రాప్ చేశారు మేడం. అది దాని గురించి కూడా చెప్పింది. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ తనకి కంప్లైంట్ చేసింది, బయాస్డ్ ఉన్నారు అని చెప్పి ఆ పోస్ట్ కూడా రిలీజ్ చేసింది. ఏంటి మనకి ఇంత టార్చర్ పెడుతున్నారు అని కొంతమంది వీళ్ళు తన ఫ్రెండ్స్ మాట్లాడుకున్న స్క్రీన్ షాట్స్ పెట్టింది. కానీ వాళ్ళ పేరు మాత్రం రివీల్ చేయలేదు. ఎందుకు అంటే మిగతా కంటెస్టెంట్స్కి కూడా సేమ్ ఫీలింగ్ ఉంది అని చెప్పడానికి తను ఆ ఫొటోస్ రిలీజ్ చేసింది. కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదని వాళ్ళ పేరు రిలీజ్ చేయలేదని ఒక పోస్ట్ అయితే వేసింది. ఇంకా సునీత గారు కి సపోర్ట్గా చాలామంది ఫ్యాన్ పేజెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరూ వచ్చి తనని థ్రెటన్ చేస్తున్నారని ఒకటి కూడా తను స్టోరీ పెట్టింది. తర్వాత వచ్చి జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు, ఈవిడైతే ప్రవీణ అని జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు అనమాట. చెప్పింది కదా అనిల్ ఇంకా ప్రవీణ జ్ఞాపిక ప్రొడక్షన్స్ కపుల్ ఇద్దరు అని. ఈవిడైతే ఇంతకుముందు యాంకరింగ్ చేసేది మనం చాలాసార్లు చూసాము ప్రవీణ అని. సో ఇప్పుడైతే తన ప్రొడక్షన్ హౌస్ అనమాట వాళ్ళది జ్ఞాపిక ప్రొడక్షన్స్. తిను కూడా ప్రవస్తి వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఇంకా వాళ్ళ యూట్యూబ్లో. ఏంటి అంటే ఫస్ట్ ఏమో సాంగ్ సెలెక్షన్ బయాస్డ్గా ఉంటుంది, తనకు నచ్చిన వాళ్ళకే సాంగ్ సెలెక్షన్ బాగా ఇస్తారు కొంతమందికి అని చెప్పి నేమ్స్ మెన్షన్ చేసింది కదా ప్రవస్తి. దాని గురించి ఆన్సర్ చేసింది ఈవిడ. ఏంటి అంటే బయాస్డ్గా ఏమి ఉండదు, ఒక్కొక్క ఛానల్కి ఒక కాపీరైట్స్ ఇష్యూ ఉంటుందంట. కొన్ని సాంగ్స్కి పర్మిషన్ అయితే ఉంటుందంట. అలా కొన్ని సాంగ్స్ లిస్ట్ అయితే వాళ్ళకి ఇస్తారంట కంటెస్టెంట్స్కి. వాళ్ళు దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలంట సాంగ్స్. వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన వాటిని వీళ్ళు ఓకే చేసి పంపిస్తారంట. సో అలా సెలెక్షన్ జరుగుతుంది. దీంట్లో బయాస్డ్ ఏం లేదు. ఉన్న కొన్ని సాంగ్స్లోనే మేల్ ఫీమేల్ సాంగ్ అలా ఏమి ఉండదు, ఎవరైనా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాల్సిందే, కొన్ని ఉంటాయి కాబట్టి అన్నట్టు చెప్పింది ఆవిడ. నెక్స్ట్ క్వశ్చన్ అది డ్రెస్సెస్ గురించి, ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ వేసుకోవాలని చెప్పి అన్నారని అంది కదా ప్రవస్తి. దాని గురించి ఏంటి అంటే ఈవిడ అన్నారు డ్రెస్సెస్ అన్నీ సాంగ్కి సూట్ అయ్యేవి నేనే డిజైన్ చేసి పంపిస్తాను డిజైనర్కి, వాళ్ళు స్టిచ్చింగ్ చేసి పంపిస్తారు కంటెస్టెంట్స్కి అని చెప్పి అన్నారు. ఇంకా బాడీ షేమింగ్ కామెంట్స్ నేనైతే చెయ్యను ఒక లేడీని కాబట్టి. ఇంకా ఎవరో చేశారనింది కదా, అది ఎవరు మాత్రం ఎందుకు చేస్తారు అన్నట్టు మాట్లాడింది. ఇంకా ఏ అలిగేషన్ ట్రూ కాదు అన్నట్టు చెప్పారు. త్వరలో ఎలాగో అవన్నీ టెలికాస్ట్ అవుతాయి, మీరే చూడొచ్చు అని చెప్పారు. ఇంకా డ్రెస్సెస్ ప్రూఫ్స్ పెట్టారనమాట. ఏ వీడియోలో ఏ సాంగ్కి ఏ ఎపిసోడ్లో మీరు ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకున్నారో చూపించండి అని ప్రతి ఎపిసోడ్ డ్రెస్సెస్ ఫోటో పెట్టి స్క్రీన్ షాట్ పెట్టారనమాట. ఏ డ్రెస్ స్లీవ్లెస్ కూడా మేము వేసుకోమని చెప్పాము, ఎందుకంటే పాడుతుంది చాలా పెద్ద లెగసీ ఉంది ఎన్నో ఇయర్స్ నుంచి. అలాంటి ఒక షోలో మేము ఎందుకు అలా చేస్తాము, మేము కీరవాణి గారు, సునీత గారు, చంద్రబోస్ గారి జడ్జిమెంట్ కూడా బయాస్డ్ అన్నారు. ఎందుకు బయాస్డ్గా ఉంటారు వాళ్ళు, జడ్జ్ అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు చెప్పిందే ఇంకా ఫైనల్, దాన్ని తిరిగి క్వశ్చన్ చేస్తామా. ఇప్పుడు కోర్టులో కూడా జడ్జెస్ ఉంటారు, వాళ్ళు చెప్పింది ఫైనల్, ఇంకా వాళ్ళ జడ్జిమెంట్, దాన్ని వెళ్ళి రాంగ్ అని క్వశ్చన్ చేస్తామా. ఇది కూడా అలాంటిదే, జడ్జెస్ని క్వశ్చన్ చేసేంత మాకు ఉండదు. ఇంకా మొత్తం మేమే చేసాము అన్నారు కదా, మేము జస్ట్ జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ని అక్కడ ప్రజెంట్ చేస్తాము, అంతవరకే మాకు ఉంటుంది. ఇంకా జడ్జెస్ని క్వశ్చన్ చేసే రైట్ మనకు లేదు అని తను ముందు మీరు అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఉంటారు, అది మర్చిపోయారేమో ప్రవస్తి గారు అని చెప్పైతే అన్నారు. వాళ్ళు ఇచ్చిన మార్క్స్ని ప్రజెంట్ చేయడం వరకే మాకు ఒకటే అధికారం ఉంటుంది. ఇంకా ఎవరో ఒక అతను బాడీ షేమింగ్ చేశారని అన్నారు కదా, ఇప్పుడు దానికి మీరు రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతి ఇది కాదు. ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే అక్కడ ఉన్న నాకు కానీ ఈటీవీ మేనేజ్మెంట్కి కానీ
అప్పుడు కంప్లైంట్ చేయాల్సింది, దాన్ని వచ్చి క్వశ్చన్ చేయాల్సిన పద్ధతి ఇదైతే కాదు. ఇంకా ఆల్ ద బెస్ట్ ప్రవస్తి అని చెప్పి ఎండ్ చేశారు వీడియో. అలాగే చాలామంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు కదా పాడుతా తీయగా సిరీస్లో. ఇప్పుడు వాళ్ళు కొద్దిమంది అయితే కలిసి మేము వీడియో చేస్తున్నామని పోస్ట్ అయితే చేశారనమాట. జ్ఞాపిక ప్రొడక్షన్స్లో రిలీజ్ చేశారు ఆ వీడియో. వాళ్ళు వీళ్ళే అనమాట. ఇక్కడ ప్రజెంట్ చేశాం కదా ఫొటోస్. వాళ్ళైతే ఏమంటున్నారంటే ఎప్పుడు మాకు బయాస్డ్ అనిపించలేదు, అసలు వాళ్ళ జడ్జిమెంట్ని క్వశ్చన్ చేసే అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు, మాకు అంత అర్హత లేదు, వాళ్ళు ఎప్పుడు బయాస్డ్గా లేరు, వాళ్ళు ఎప్పుడు మాకు ఇన్పుట్స్ ఇచ్చి మమ్మల్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దామని మమ్మల్ని మా పర్ఫార్మెన్స్ని ఎప్పుడు ఎన్హాన్స్ చేస్తూనే ఉన్నారు అని చెప్పి మెన్షన్ చేశారు. మాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇలా పాడుతా తీయగానే ఒక మంచి షోని ఇలా కామెంట్ చేయడం అని చెప్పి వీడియో అయితే చేశారు. తర్వాత ఈయనేమో చిట్టిబాబు అని ప్రొడ్యూసర్, ఇతనైతే ఇంకా ఛానల్లో తిట్టేశారనమాట ఇంకా ఫుల్గా ప్రవస్తిని. ఆ అమ్మాయి పిచ్చి కూతలన్నీ, తను అంత టాలెంట్ ఉంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, కానీ వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ని ఇలా వాగడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళందరూ చాలా గ్రేట్, వాళ్ళకి పద్ధతి నేర్పించాల్సిన అవసరం తినకు లేదు. ఇంకా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేశారనమాట, పచ్చి బూతులు. ఇంకా సింగర్ లిప్సికా ఇలా చాలామంది రియాక్ట్ అయ్యారనమాట. సింగర్స్లో ఫస్ట్ వచ్చి రియాక్ట్ అయ్యింది లిప్సికానే అనమాట. సో తినైతే ఏమంది అంటే తన ఏజ్ తక్కువ కాబట్టి మెచ్యూరిటీ లేదనుకుంటా, తను ఇంకోసారి రీచెక్ చేసుకోవాలి, కొంచెం బాగా పీస్ఫుల్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్ అని అంది. ఇంకేంటంటే కీరవాణి గారు చాలా డౌన్ టు ఎర్త్, ఆయన గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన చాలా హంబుల్ పర్సన్. ఇంకా తినని కూడా ఫస్ట్లో ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు తిను సరిగ్గా ప్రూవ్ చేసుకోలేదంట తనని తాను. తర్వాత 5-6 ఇయర్స్ వరకు తనని పిలవలేదంట. ఆ గ్యాప్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని నేను బాగా పాడినందుకు చాలా షోస్ పర్ఫామ్ చేసి అప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాక నన్ను మళ్ళీ పిలిచి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నన్ను పిలిచి మళ్ళీ సాంగ్ ఇచ్చి నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేశారు కీరవాణి గారు. అలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పింది. ఇంకా ఫేవరెటిజం గురించి కూడా చెప్పింది. ఇప్పుడు నార్మల్గా నేనైతే నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎవరిని గురించి అయినా అడిగితే ఫస్ట్ నాకు ఫేవరెట్గా ఉన్న వాళ్ళనే కదా నేను ఫస్ట్ రిఫర్ చేస్తాను. అలానే జరిగింది. ఇంకా ప్రవస్తిని తనని తాను ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పింది. ఇంకా తర్వాత వచ్చి చాక్రీ అనే వర్డ్ యూజ్ చేశారంటుంది. అసలు యూజ్ చేశారో నాకు తెలియదు. ఒకవేళ యూజ్ చేసి ఉంటే అది ప్రతి సింగర్కి ప్రతి మ్యూజిషియన్కి అది ఫేవరెట్ పార్ట్ చాక్రీ చేయడం. ఆ చాక్రీ అంటే ఏముండదు, నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, బాగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయడం, ఇది మాత్రమే ఉంటుంది చాక్రీ అంటే. అది కావాలని ఎంతోమంది సింగర్స్ వెయిట్ చేస్తున్నారు ఎన్నో ఇయర్స్ నుంచి అని చెప్పింది. ఇంకా ప్రవస్తికి ఎక్స్పీరియన్స్ రావాలి, ఇవన్నీ ఈ ఫీల్డ్లో అయితే ఇవన్నీ కామనే, అందరూ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. కానీ ప్రతిదాన్ని సెన్సిటివ్గా తీసుకొని ఫీల్ అవ్వకుండా ఫెయిల్యూర్ని కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పింది. ఇంకా లిప్సికా రియాక్ట్ అయ్యాక చాలామంది రియాక్ట్ అయ్యారు సింగర్స్. చాలామంది లైక్ మాలవిక స్టోరీ పెట్టారు, అంటే వీడియోలో లాంటివి ఏం చేయలేదు కానీ మాలవిక, హరిణి అని ఇంకో సింగర్, వీళ్ళందరూ అయితే పోస్ట్ లాగా చేశారనమాట, వీడియో ఏం పెట్టలేదు. ఇంకా హారిక నారాయణ్ సింగర్ తను కూడా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఏంటంటే నేను 4-5 ఇయర్స్గా కీరవాణి గారి దగ్గర వర్క్ చేస్తున్నాను, నాకు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కలగలేదు, వాళ్ళందరూ ప్రతి సింగర్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, అందరు ఈక్వల్గా చూస్తారు అని చెప్పి అయితే చెప్పింది. ఇంకా ప్రవస్తి చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది అంత పెద్దవాళ్ళ గురించి అని చెప్పి అయితే వీడియో పోస్ట్ చేశారు. ఇంకా సింగర్ హరిణి అయితే ఇలా పోస్ట్ అయితే పెట్టారు. ఏంటంటే
నువ్వు అప్రిషియేషన్ ఎంత బాగా తీసుకుంటున్నావో క్రిటిసిజంని కూడా అంతే బాగా తీసుకోవాలి. ఇంకా డ్రామా చేసింది చాలు ఆపేయి. ఇంకా ఏం చెప్పిందంటే నువ్వు నిజంగా నీకు అంత గట్స్ ఉంటే అక్కడ నువ్వు స్టేజ్ మీదే అడగాల్సింది. ఇక్కడొచ్చి బయట పొలైట్నెస్ లేకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, డిస్రెస్పెక్ట్ఫుల్గా అడగడానికి ఒక పద్ధతి అయితే ఉంటుంది అని పోస్ట్ అయితే పెట్టారు. దానికి కౌంటర్గా ప్రవస్తి ఏం పెట్టింది అంటే, నేను నిజంగా అంత తెలివి తక్కువ దాన్ని అయితే నేను అసలు ఇంత పెద్ద వాళ్ళకి అగెయినెస్ట్గా మాట్లాడను, మీరంతా అగెయినెస్ట్ నాకు అవుతారని తెలిసి కూడా నేను మాట్లాడాను అంటే నేను అంత పెయిన్ అనుభవించాను. ఇంకా నేను క్రిటిసిజం తీసుకోలేకేం కాదు, నేను ఎన్నో షోస్లో ఓడిపోయాను, అప్పుడంతా తీసుకోగలిగాను కదా, నేను అబ్సల్యూట్గా ఫైన్గా ఉన్నాను. నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచి నేను తీసుకొని ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించాను. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉండి నిలదొక్కుంటూ వచ్చాను. అలాంటిది నాకు మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా లేకపోతే నేను ఇవన్నీ ఎలా చేయగలను? నా ఏజ్ని చూస్తున్నారు మీరు, నా ఏజ్ అది కాదు విషయం, నా పెయిన్ గురించి నేను చెప్పడానికైతే వచ్చాను అని చెప్పి అంది ప్రవస్తి దీనికి కౌంటర్గా. కానీ యూ షుడ్ గ్రో అని మళ్ళీ హరిని పెట్టింది ఇంకో పోస్ట్. ఇంకా ప్రవస్తికి అగెయినెస్ట్గానే అందరూ సింగర్స్ మాట్లాడుతున్నారు కానీ తనకు సపోర్టింగ్గా ఎవరు మాట్లాడట్లేదు. మాళవిక గారు కూడా రియాలిటీ షోస్లో ఇవన్నీ కామన్, రియాలిటీ షోస్ గురించి బాగా తెలుసుకోవాలి, దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా కావాలి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అన్నారు. ఇంకా గీతామాధురి గారు అయితే తినకి అగెయినెస్ట్గా పోస్ట్ ఏం పెట్టలేదు కానీ లైక్ సపోర్టింగ్గానే సునీత గారి వీడియో, లిప్సికా వీడియో తన ఇన్స్టా స్టోరీలో యాడ్ చేసి పెట్టారు, అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. ప్రవస్తిని సపోర్టింగ్గా ఎవరు వస్తారు ఆర్ అగెయినెస్ట్గా ఎవరు వస్తారు చూడాలి. ఇంకా కీరవాణి గారు, చంద్రబోస్ గారు అయితే దీని గురించి అసలు రియాక్ట్ అవ్వలేదు. ఓన్లీ సునీత గారు మాత్రమే వీడియో చేసి పెట్టారు, ఇంకా గ్రాఫికా ప్రొడక్షన్స్ వాళ్ళు పెట్టారు. ఒక్క సింగర్ మాత్రం సపోర్టింగ్గా వచ్చారనమాట ప్రవస్తికి, నేహా అనే సింగర్. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇండస్ట్రీలో, అంటే ఇలాంటివన్నీ చాలామంది సింగర్స్ ఫేస్ చేస్తారు కానీ వచ్చి బయట చెప్పడానికి అంత ధైర్యం ఉండదు అని చెప్పారు అందరూ. ఇంకా చాలామంది ఆడియన్స్ కూడా ఇదే వ్యక్తపరుస్తున్నారనమాట, అవకాశాల కోసమే చేస్తున్నారు ఇలాన్నీ, తనకు అగెయినెస్ట్గా అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. కానీ మనం నేరుగా ఏది చూడలేదు, రెండు సైడ్స్ ఎవరిది కరెక్ట్ అని మనం అయితే డిసైడ్ అవ్వలేము. సో రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ అయితే ఇప్పుడు బయటపడ్డాయి కానీ కీరవాణి గారు, చంద్రబోస్ గారు అయితే ఇంకా రియాక్ట్ అవ్వలేదు. సో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.